Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. జాగింగ్ విల్ బి వెరీ హార్మ్ఫుల్ టు దెమ్. వాళ్ళకి మోటివేషన్ వచ్చి పరిగెత్తి నేను బరువు లేపాలంటే మోకాలు అరిగిపోతాయి. సో 35 ఇయర్స్ దాటిందంటే మోకాళ్ళ నొప్పులు అందరికీ స్టార్ట్ అయిపోతున్నాయి. మేము సర్జరీకి వెళ్ళాలా? బాడీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటే మీరు ఇంకొక బస్తా మోసుకున్నట్లు మీ పైన వాళ్ళకి అర్లీ ఏజ్ 35 ఇయర్స్లో కూడా మోకాలు అరిగిపోతుంది. మోకాల్లో ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ విషయంలో మనం సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ ఉంటుంది? అండ్ దెన్ దీనికి ఒక పదార్థం ఉంటుంది, అది అనేది కార్టిలేజ్. ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తుంది అవాస్కులర్ నెక్రోసిస్. ఏవియన్ అనేది దీనికి 90% అయితే కాజ్ లేదు. కూర్చొని డెస్క్ జాబులు చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది చూస్తున్నారు కదా. బ్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చాలాసేపు కూర్చుండడం వల్ల బ్యాక్ మజిల్స్ అనేది వీక్ అయిపోతుంది. సో దీని మీద పడడం వల్ల స్లిప్ డిస్క్ అనేది కామన్ కాజ్. స్లిప్ డిస్క్ అయింది అని అంటే ఇంకా అట్లానే ఉండిపోతుందా? మీకున్న 33 వర్టిబ్రా స్పైనల్ కార్డ్. కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్లో చాలా మంది స్టెరాయిడ్ వాడినారు. దాని కాంప్లికేషన్ అంటే ఏవియన్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ కాంపిటీషన్ స్టెరాయిడ్స్ వల్ల. సో స్టెరాయిడ్స్ షుడ్ నాట్ బి యూస్డ్ బై ఎనీబడి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థోపెడిక్ రంగంలోని ఎంతో అనుభవం గడించినటువంటి డాక్టర్, దాదాపుగా 26 సంవత్సరాలకు పైగా అనుభవం గడించి 20,000కు పైగా ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసినటువంటి ఆ డాక్టర్ మరెవరో కాదండి, జర్మంటన్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మీర్ జవాద్ జర్కాన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, మోకాళ్ళ నొప్పులు ఇంతకు ముందు అయితే మనం చూస్తే చాలా ఏజ్డ్ పీపుల్లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే ఏజ్తో సంబంధం లేదు. సో 35 ఇయర్స్ దాటిందంటే మోకాళ్ళ నొప్పులు అందరికీ స్టార్ట్ అయిపోతున్నాయి. కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము సర్జరీకి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అందరికీ అవసరం అవుతుందా? మోకాల్లో ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ విషయంలో మనం సర్జరీకి వెళ్ళాల్సిన నెసెసిటీ ఉంటుంది? మోకాళ్ళ నొప్పి యాక్చువల్గా ఓల్డ్ ఏజ్ జబ్బు అండి. ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళది గుజ్జు తగ్గిపోవడం కానీ మోకాలు అరిగిపోవడం. ఇప్పుడు మోకాలు అంటే నీ అంటే నేను ఈ కొన్ని భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఇది నీ మోడల్లో మీరు చూడండి, పైన ఒక బోన్, కింద బోను, తర్వాత ఇది పటేలా అండ్ ఇది ఫీమర్ టిబియా అంటాం. దీని మధ్యలో ఉన్నవి లిగమెంట్స్ అనమాట. సో ఇవి మెనిస్కస్, ఏసిఎల్, పీసీఎల్ ఇట్లా లిగమెంట్స్ ఉంటాయి. అండ్ దెన్ దీనికి ఒక పదార్థం ఉంటుంది బోన్కి పైన, అది అనేది కార్టిలేజ్. అది ఇది ఫార్మ్ బై దిస్ ఎలిమెంట్స్ అనమాట. సో దీనికి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఏజ్లో కానీ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. నార్మల్గా దాంట్లో మోకాలు అనేది పైన అరిగిపోతూ ఉంటుంది. సో అట్లనే ఇప్పుడు యంగర్ పేషెంట్స్లో మోకాలు నొప్పి రావాలంటే వాళ్ళకి నార్మల్గా వాళ్ళకి లిగమెంట్ ఇంజరీస్ వల్ల అవుతుంది. అంటే స్పోర్ట్స్ మ్యాన్ ఉండొచ్చు, వాళ్ళు ఇంజరీ చేసుకుంటే లిగమెంట్స్ వల్ల ఇంజరీ వస్తుంది. ఇంకొకటి చాలామంది ఒబేస్, బరువు ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు బాడీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటే వాళ్ళకి అర్లీ ఏజ్ 35 ఇయర్స్లో కూడా మోకాలు అరిగిపోతుంది. అది ఒకటి. ఆ బరువంతా కూడా మోకాల మీద తొందరగా అరిగిపోతుంది, మీరు ఇంకొక బస్తా మోసుకున్నట్లు మీ పైన అట్లా. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏమంటే లిగమెంట్ ఇంజరీస్ అనేది కూడా స్పోర్ట్స్ మ్యాన్స్కి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది. ఇంకొక కాజ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, మజిల్స్ వీక్ ఉండడం వల్ల దీనికి ఏమవుతుంది, మజిల్స్ అంటే మీ బోన్స్, లిగమెంట్ నీ పైన కింద క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్స్ మజిల్స్ ఉంటాయి, వేరే మజిల్స్ కూడా ఉంటాయి. మెయిన్ మజిల్స్ అయితే ఇవి. సో ఈ మజిల్ స్ట్రెంత్ తగ్గిపోతే మీకు ఎక్కువ బరువు అనేది కార్టిలేజ్ మీద, లిగమెంట్ మీద పడుతుంది. సో ఇది పడితే కూడా మోకాలు తొందర అరగవచ్చు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట సెకండరీ. ఇంకా కొంతమందికి యంగ్ ఏజ్లో వితౌట్ ఎనీ కాజ్ నొప్పి లేకుండా వాళ్ళకి నొప్పి వస్తుందంటే నార్మల్గా వాళ్ళకి కొన్ని జబ్బులు ఉంటాయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, ఆ జబ్బుల వల్ల కూడా మోకాల్లో నొప్పి రావచ్చు. ఇట్లా కొన్ని కారణాలు ఉంటాయి. యంగర్ పేషెంట్స్లో వాళ్ళకి నొప్పి వస్తే వాళ్ళు డెఫినెట్గా ఆర్థోపెడిక్ కన్సల్ట్ చేసుకోవాలా, చూసి డయాగ్నోస్ చేసుకోవాలా, నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. సో దానికి అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఆర్థరైటిస్ అన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ లైక్ ఈ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఓన్లీ హెరిడిటరీ మూలంగానే వస్తుంటుందా, లేకపోతే అదర్ రీజన్స్ కూడా ఎవరికైనా రావాలి? రుమటాయిడ్ ఆర్థరైటిస్కి హెరిడిటరీ లింక్ ఉంది, ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇది దానికి జస్ట్ లైక్ డయాబెటిక్స్ లాగా. సో వేరే కారణాలు కూడా ఉంటాయి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్. కొంతమందికి లేడీస్కి పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా రుమటాయిడ్ వస్తుంది.
అంటే వాళ్ళకి ఇట్ హ్యాస్ ఏ హైయర్ ఇన్సిడెన్స్ బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ యాంటీబాడీ చేంజెస్ వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ రావచ్చు యంగ్ ఏజ్లో. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్స్కి సంబంధించిన జబ్బు. సో అది వస్తే దానికి స్పెషలైజ్ ట్యాబ్లెట్స్తోని ట్రీట్ చేసుకోవాలన్నమాట. ఓకే. నార్మల్గా జస్ట్ లైక్ మీరు షుగర్కి షుగర్ ట్యాబ్లెట్ వాడతారు, అట్లనే రుమటైడ్ కూడా స్పెషలైజ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అవి కూడా లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సి ఉంటుంది. అట్లేం లేదు, దానికి వైడ్ స్పెక్ట్రమ్ ఉంది రుమటైడ్కి. అంటే కొంతమంది బార్డర్ లైన్ స్పెక్ట్రమ్లో ఉండొచ్చు. సో వాళ్ళకి 1-2 ఇయర్లో కూడా చాలా మందికి తగ్గొచ్చు, లాంగ్ రెమిషన్స్ కావచ్చు. బట్ దెర్ ఇస్ ఏ కొంతమందికి వెరీ గ్రాస్ రుమటైడ్ కూడా ఉండొచ్చు అనమాట. వెరీ హై డైల్యూషన్స్ 300-400 రుమటైడ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట, ఆర్ఏ యాంటీసీసీపీ అటువంటివి అవి చేసుకోవాలా. సో అట్ మీకు హై స్పెక్ట్రమ్ ఆఫ్ రుమటైడ్ ఉంటే డెఫినెట్లీ అది లైఫ్ లాంగ్ డిజీజ్. అది డిఎంఆర్డి డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అని వస్తుంది, అది వాడాల్సి వస్తుంది. సో దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్ దానికి పీరియాడికల్గా లివర్ కిడ్నీ టెస్ట్ చేసుకుంటూ చేయాలి. సపోజ్ అది వాడకపోతే జాయింట్స్ వంకర్ అయిపోతాయి రుమటైడ్కి, యంగర్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ. ఓకే. అంటే ఈ రుమటైడ్ అన్ని జాయింట్స్కి వచ్చేస్తుందా బాడీలో? అలాగే వెన్నెముక కూడా వస్తుందా? యా, మెయిన్లీ జాయింట్స్కి వస్తుంది రాదర్ దెన్ స్పైన్. సో అది మీకు స్మాల్ ఫింగర్ జాయింట్స్ కానీ మోకాళ్ళకి అవన్నీ వస్తుంది. అట్లనే గౌట్ అని కూడా ఉంది. గౌట్ అనేది మోస్ట్లీ డయటరీ రిలేటెడ్, రుమటైడ్ డయట్ రిలేటెడ్ కాదు, జెనెటిక్ అది. సో దాంట్లో డయట్కి సంబంధం లేదు. కానీ గౌట్లో మాత్రం హై ప్యూరిన్ డయట్, అంటే రెడ్ మీట్స్, ఫ్రైడ్ ఫుడ్స్, కొన్ని వెజిటేబుల్స్ అటువంటివి దానికి కాస్ట్ చేస్తాయి అనమాట. విటమిన్ సి రెగ్యులర్ తీసుకోవడం వల్ల 44% గౌట్ ఇన్సిడెన్స్ తక్కువ అవుతుంది అనమాట. వైటమిన్ సి, యా. సో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దాంట్లో. సో అది ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉంటే డెఫినెట్గా దానికి గౌట్కి డ్రగ్స్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని డ్రగ్స్ ఆలోపోరినాల్ కానీ ఫెబుజాట్ కొన్ని ఉన్నాయి, అవి వాడాల్సి వస్తుంది. కానీ చాలామంది భయపడతారు రుమటైడ్ ఆర్థరైటిస్కి ఈ ఏవైతే మెడిసిన్ తీసుకుంటామో దానివల్ల తొందరగా కిడ్నీ కూడా డ్యామేజ్ అయిపోతుందని భయపడతారు. నిజమేనా? యాక్చువల్గా నేను చాలా డికేట్స్ నుంచి రుమటైడ్ కూడా ట్రీట్ చేస్తాను. అదే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్. సో దీంట్లో ఏముంటుందంటే దే ఆర్ డిఫరెంట్ థెరపీస్. ఇప్పుడు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ అంటే లాట్ ఆఫ్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. సో నా అక్కడ కొన్ని కాంబినేషన్స్, అంటే ఇప్పుడు ఓన్లీ నీకి రుమటైడ్ ఎఫెక్ట్ చేసింది అనుకోండి. సో అది మెయిన్లీ సైనియం అనే ఒక పదార్థం నీ చుట్టుపక్కల ఉంటుంది. సో దానికి సైనియోక్టమీ ఆర్ కెమికల్ సైనియం రిమూవల్ అనేది ప్రొసీజర్ ఉందన్నమాట. అది చేస్తే ఆ డ్రగ్ లోడ్ అనేది తగ్గించవచ్చు అనమాట. డ్రగ్ లోడ్ ఇప్పుడు మీరు రుమటైడ్కి ఎక్కువ డ్రగ్ డెఫినెట్గా మీ కిడ్నీ లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో అది కాకుండా అక్కడే అది మీకు లోకలైజ్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి సైనోవెక్టమీ కూడా ఉంది, ఆథరోస్కోపిక్ ఆర్ కెమికల్ సైనోవెక్టమీ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అది చేస్తే మీకు అక్కడ ఉన్నది జబ్బు సోర్స్ అనేది వెళ్ళిపోతుంది. సో డ్రగ్ లోడ్ అనేది తగ్గియాలి. సో మై ఇంటెన్షన్ ఇస్ ఐ ఆల్వేస్ రెడ్యూస్ ద డ్రగ్ లోడ్ ఇన్ ద పేషెంట్స్. తక్కువ డ్రగ్స్తోని వేరే ప్రొసీజర్స్ కాంబినేషన్లో ట్రీట్ చేస్తే ఆల్వేస్ బెటర్. సో సార్, ఇప్పుడు నీలో ఉన్నటువంటి లిగమెంట్స్, ఈ లిగమెంట్ టేర్ అయితే డెఫినెట్గా సర్జరీ చేసుకోవాల్సిన నెసిటీ ఉంటుందా, లేకపోతే కొద్ది రోజులు బ్యాండేడ్స్ లాంటిది కట్టి నార్మల్గా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందా, సెట్ అవుతుందా? నీ లిగమెంట్ ఇంజరీస్ అనేది కామన్గా స్పోర్ట్స్ మెన్స్లో, ఫుట్బాల్ ప్లేయర్స్, బాస్కెట్బాల్, క్రికెట్ అండ్ సమ్ పీపుల్ వెల్ డాన్సింగ్. లిగమెంట్స్ అంటే యాజ్ యువర్ షోన్ దిస్ ఈజ్ ద బోన్స్ మధ్యలో ఉన్నది. మోస్ట్లీ మెయిన్ లిగమెంట్ ఏసిఎల్, పీసీఎల్ అండ్ ఒకటి మెనిస్కస్ అనేది న్యాచురల్ వాషర్ లాంటిది ఇది. సో ఇదేమో బోన్స్కి ప్రొటెక్ట్ చేస్తుంది అరగకుండా. అట్లనే ఈ సైడ్ లిగమెంట్స్ ఎల్సిఎల్, ఇక్కడ ఇంకొకటి ఎంసిఎల్, ఇటువంటి. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ట్విస్టింగ్ మూమెంట్, ఇప్పుడు డైరెక్ట్ హిట్ అయింది అనుకోండి కాళ్ళకి ఫ్రాక్చర్ అవుతుంది. బట్ ఎనీ ట్విస్టింగ్ ఇట్లా మీకు ట్విస్ట్ అయితే యూజువల్లీ ఫుట్బాల్ ప్లేయర్స్ ప్రాపర్ ప్రొటెక్షన్ లేకుండా మీరు ట్విస్ట్ అయిందంటే దెన్ దిస్ ఏసిఎల్ క్యాన్ గెట్ డ్యామేజ్డ్ హియర్. అండ్ యూజువల్గా ఫీమేల్ పేషెంట్స్, యంగ్ గర్ల్స్లో వాళ్ళు ఫుట్బాల్ ఆడితే వాళ్ళకి కొంచెం ఏసిఎల్ నాచ్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ అయితే తొందర టేర్ అయిపోతుంది. సో ఇది ఏసిఎల్, పీసీఎల్, ఎంసీఎల్ లిగమెంట్ ఇంజరీస్, ట్విస్టింగ్ ఇంజరీ వల్ల ఏ ఇంజరీ. సడన్గా డాన్సింగ్ చేస్తూ ఉంటారు, మీకు సడన్ సివియర్ వచ్చేసి టక్ అని సౌండ్ వస్తుంది అండ్ వాప్ వచ్చేస్తుంది మీకు సివియర్గా. సో నడవలేకపోతారు. కానీ ఫ్రాక్చర్ కాదు, లిగమెంట్ ఇంజరీ అది. సో లిగమెంట్ ఇంజరీ అనేది ఇప్పుడు ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్లో ఉంటుంది, గ్రేడింగ్ ఉంటుంది. మైనర్ లిగమెంట్ ఆర్ గ్రేడ్ 4 ఆర్ కంప్లీట్ టేర్ అన్నది. సో యంగ్స్టర్స్లో ఇంతకుముందు లిగమెంట్ ఇంజరీస్కి కొన్ని డికేట్స్ ముందు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. బట్ ఓవర్ ద పీరియడ్ ఇట్ హెస్ ప్రూవ్న్ దిస్ లిగమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది లేకుండా నీ అనేది తొందర అరిగిపోతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు 20 ఇయర్స్లో ఎవరికైనా లిగమెంట్ ఇంజరీ అయింది, 18-20, సపోజ్ కంప్లీట్ ఏసిఎల్ టేర్ అయింది, వాళ్ళు ట్రీట్ చేసుకోలేదంటే వాళ్ళు 30 ఇయర్స్లోనే వాళ్ళకి మోకాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం చాలా హై.
ఇవన్నీ కూడా రెండు జాయింట్స్ని కలిపి ఉంచేటువంటి లిగమెంట్స్ కాబట్టి ఇందులో ఏది కూడా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ నడకలో తేడా వస్తుందా? ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కంప్లీట్ లిగమెంట్ టేర్ అయిందంటే వాళ్ళకి వాకింగ్ డిఫికల్టీ. రెండు లిగమెంట్స్ అనేది టోటల్ నడవలేరు. ఏసీఎల్ కంప్లీట్గా స్టిల్ నడవగలరు, దే క్యాన్ వాక్ బట్ విత్ పెయిన్. అంటే ఫోల్డింగ్లో ప్రాబ్లం, వాళ్ళు రన్నింగ్ చేయలేరు ఏసీఎల్ కంప్లీట్ టేర్ అయితే. సో పార్షియల్ టేర్లో నడవగలరు. అట్లనే మెనిస్కల్స్ పార్షియల్ టేర్లో కూడా వాళ్ళు నడవగలరు, దే క్యాన్ వాక్, బట్ వాళ్ళకి పెయిన్ ఉంటుంది. దిస్ పెయిన్ ఈజ్ కాన్స్టెంట్ మంత్స్ టుగెదర్. కొన్ని మంత్స్ నుంచి పెయిన్ వెళ్తలేదు, నాకు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం, అది వాడుతున్నాం, కానీ మేము ఎక్కువ రన్నింగ్ లేకపోతున్నాం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రన్ ఫుల్లీ. అయితే దే విల్ కమ్ అండ్ కన్సల్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్, అండ్ అది దానికి క్లినికల్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంటుంది మాకు. వీ డూ సర్టన్ టెస్ట్ అనమాట, అది డ్రాయర్ టెస్ట్ కానీ మ్యాక్మూరే టెస్ట్, కొన్ని టెస్ట్ చేసి చూస్తాము ఈ లిగమెంట్స్ ఇంటాక్ట్ ఉన్నది. అది లిగమెంట్స్ దాంతో తెలిసిపోతుంది లిగమెంట్ ఇంటాక్ట్ లేదంటే నెక్స్ట్ స్టెప్ విల్ అడ్వైజ్ ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజ్. ఎంఆర్ఐ అనేది వెరీ సేఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వెరీ క్లియర్గా దీంట్లో తెలిసిపోతుంది ఏ లిగమెంట్ ఉంది. సో దాన్ని బట్టి ఇఫ్ ద లిగమెంట్ ఈజ్ బకెట్ హ్యాండిల్ టేర్స్ ఉన్నాయంటే మెనిస్కస్ అనేది చాలా ఎక్కువ అరిగిపోయింది, అది పీసెస్ లోపల వచ్చేస్తుంది. అట్లనే ఏసీఎల్ ఎక్కువ అరిగిపోయింది అయితే డెఫినెట్గా ఐ సజెస్ట్ దానికి రిపేర్ చేసుకోవాలి యంగ్స్టర్స్, ఎందుకంటే అట్లనే పెట్టుకుంటే అది హీల్ కాదు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఆర్థరైటిస్. సో మీకు న్యాచురల్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక కార్కి మీరు 3 టైర్స్ మీద నడిపిస్తే ఆ 3 టైర్ కూడా అరిగిపోతుంది. సో అట్లనే నీడ్స్ ఏ కంప్లీట్ సపోర్ట్, అంటే అన్ని లిగమెంట్స్ ఇంటాక్ట్ ఉంటేనే మీ నీ అనేది షుడ్ లాస్ట్ యూ లైఫ్ లాంగ్. దానికి మనం మంచిగా చూసుకోవాలి. ప్రీవియస్గా లిగమెంట్కి ఎంత ఇంపార్టెన్స్ లేకుంటే నౌ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అట్లనే కార్టిలేజ్ కూడా చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. రీసెంట్లీ ఐ ఆపరేటెడ్ యంగ్ బాయ్, ఈజ్ ఓన్లీ 18-20 years. అతనికి లిగమెంట్ ఎంబడి కార్టిలేజ్ కూడా ఊడిపోయింది లోపల. సో దానికి మేము కార్టిలేజ్ గ్రాఫ్ట్ వేసి రిపేర్ చేసినాము. అండ్ నవ్ డేస్ వీఆర్ ఆల్సో యూజింగ్ కాండ్రోఫిల్లర్ అనేది జర్మనీస్ పర్టికులర్ కార్టిలేజ్ పేస్ట్. ఇది కూడా నేను పర్టికులర్గా ఎవ్రీ లిగమెంట్ ఇంజరీకి నేను బ్యాకప్లో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు వరకు ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పడం ఏంటంటే వన్స్ కార్టిలేజ్ మీకు పోయింది, అరిగిపోయింది, దాన్ని రీజనరేట్ చేసుకోవడం అనేది అసాధ్యం, అది కాదు అని చెప్తున్నారు. కొన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి, లైక్ పిఆర్పి కావచ్చు, స్టెమ్ సెల్ థెరపీ అని, ఇట్లా చాలా రకాలు వచ్చాయి. సో వీటితో కొంతవరకు కార్టిలేజ్ని రీజనరేట్ చేయొచ్చు, జస్ట్ ఒక 2 points వరకు 2.5 వరకు మనం చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ మెథడ్స్ అన్ని కాకుండా మీరు ఇంకా స్పెషల్గా చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ అది ఎలా పనిచేస్తుంది? కార్టిలేజ్ డ్యామేజ్ అనేది యాజ్ పర్ ఎస్ కార్టిలేజ్, ఇప్పుడు పటేలా నుంచి కార్టిలేజ్ ఊడిపోయింది, ఇక్కడ నీ కాడ పైన కార్టిలేజ్ ఊడిపోతే దేర్ ఆర్ ప్రొసీజర్స్ టు ఫిక్స్ ఆలోగ్రాఫ్ట్ అంటాం. కార్టిలేజ్ సైడ్ నాన్ వెడ్ బేరింగ్ ఏరియా నుంచి తెచ్చుకొని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓట్స్ అనే ప్రొసీజర్, ఆస్టియో కాండ్రల్ ఆలోగ్రాఫ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో దిస్ ఈజ్ ఎ వెల్ యాక్సెప్టెడ్ ప్రొసీజర్ అబ్రాడ్లో కానీ ఇక్కడ కానీ కొన్ని సెంటర్స్ చేస్తున్నారు దీని గురించి. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ దట్. అట్లనే కాండ్రోఫిల్లర్ అనేది జర్మన్ డెవలప్ కార్టిలేజ్ పేస్ట్, ఆర్టిఫిషియల్ డెవలప్ కార్టిలేజ్, అది డైరెక్ట్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దట్ కెన్ ఆల్సో వీఆర్ అప్లయింగ్ యాజ్ ఎ ప్యాచ్. ఇది ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండ్ ఈజ్ వెల్ యాక్సెప్టెడ్ అండ్ యూస్డ్. సో ఎనీ కార్టిలేజ్ ఇంజరీ, ఇప్పుడు యంగ్స్టర్స్లో నేనేమంటే లిగమెంట్ ఇంజరీ ఉన్నప్పుడు వాళ్ళ కార్టిలేజ్ ఇంజరీ కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆపరేట్ చేసేటప్పుడు వెన్ ఐఎమ్ ఆపరేటింగ్ ఐఎమ్ డూయింగ్ ఏసీఎల్ కంప్లీట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. మీ ఏసీఎల్ రిపేర్ కాదు. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ రిపేరింగ్ ఏసీఎల్. దానికి మేము బయోస్క్రూస్ వాడతాం, ఇంటర్నల్ బ్రేస్, దేర్ సో మెనీ టెక్నిక్స్. ఇప్పుడు అట్లనే మెనిస్కల్ రిపేర్ కూడా చేస్తూ ఉంటాం. మెనిస్కస్ అంటే ఇది మధ్యలో, మెనిస్కస్లో కూడా టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అయింది. ఇంతకుముందు రిపేర్ చేస్తారా, రీప్లేస్ చేస్తారా? మెనిస్కర్ రిపేర్ చేస్తాము. దానికి జర్మన్ వీఆర్ యూజింగ్ సమ్ ఎన్హాన్స్మెంట్స్ అనమాట. ఆ రిపేర్ కొన్ని చోట్ల మెనిస్కస్ రిపేర్ కాదు, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. సో వాట్ వీ డూ అంటే అక్కడ మేము ఆ మెనిస్కస్ మీద బయలాజికల్ కొలాజన్ మెంబ్రెన్స్ వాడి దాని మీద ఎన్హాన్స్మెంట్ చేస్తాం. అట్లనే బోన్ మ్యారో అండ్ కొన్ని అడిపోస్ టిష్యూ స్టెమ్ సెల్స్ అండ్ కొలాజన్ మెంబ్రెన్స్ ఎన్హాన్సింగ్కి వాడతాం. ఇవి అడ్వాన్స్ టెక్నాలజీస్ మెనిస్కస్ హీలింగ్కి, అవన్నీ మా అక్కడ ఉన్నాయి. అట్లనే ఏసీఎల్లో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి అనదర్ థింగ్ ఐ నోటీస్ ఇస్ మెనీ యంగ్స్టర్స్ నౌ డేస్ ఆర్ వెరీ వీక్ కార్టిలేజ్. ఇక్కడ ఇంజరీలో కార్టిలేజ్ ఇంజరీస్ కూడా, కార్టిలేజ్ అంటే పైన కవరింగ్. సో దీనికి అడ్రస్ చేయకపోతే ఆఫ్టర్ లిగమెంట్ ఇంజరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పి ఉంటుంది. సో దీనికి వీఆర్ యూజింగ్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ వీఆర్ యూజింగ్ కాండ్రోఫిల్లర్ అనేది పదార్థం. సో దానివల్ల ఇది కవరింగ్ చేసుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్ అవుతుంది. సో దట్ యూ క్యాన్ గో బ్యాక్ టు స్పోర్ట్స్, రన్నింగ్, ఎవ్రీథింగ్. సో అందరు కార్టిలేజ్ డ్యామేజ్ కావాలని లేదు, కొంతమందికి కావచ్చు. అప్పుడప్పుడు ఎంఆర్ఐ కెనాట్ షో దట్ థింగ్.
ద స్పెసిఫిక్ టెస్ట్ లైక్ కార్టిగ్రామ్ అని కూడా మేము చేస్తున్నాము. ఎంఆర్ఐ, స్పెసిఫిక్ ఎంఆర్ఐ, అది కార్టిలేజ్ అసెస్ చేయడానికి. ఇంతకుముందు దట్స్ నాట్ ఏ రొటీన్లీ డన్, బట్ నౌ వీఆర్ మేడ్ ఇట్ ఏ హ్యాబిట్ అనమాట. అక్కడ కంపల్సరీ మేము లిగమెంట్ ఇంజరీ కూడా కార్టిగ్రామ్ ఎంఆర్ఐ కూడా చేస్తున్నాము. దట్ ఈస్ టు అసెస్ హౌ ఎనీ కార్టిలేజ్ డ్యామేజ్. సో దట్ హ్యాస్ ద రీసెంట్ ప్రోటోకాల్ అయిపోయింది. ఇంతకుముందు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే. నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అసెస్ కార్టిలేజ్ ఆల్సో అలాంగ్ విత్ లిగమెంట్. అంటే ఇప్పుడు కార్టిలేజ్ లేనప్పుడే జాయింట్స్ రెండు కూడా తగులుకొని బాగా అరిగిపోవడం జరుగుతుంది. అందుకే మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీకి అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఆ టైంలో కూడా అంత అరిగిపోయిన పొజిషన్లో కూడా కార్టిలేజ్ని రీఫిల్ చేసి మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీని అవాయిడ్ చేయడానికి అవుతుందా? అంటే దీనికి స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా అరిగిపోయింది అనుకోండి, గ్రేడ్ 4 అయితే నీ రీప్లేస్మెంట్ వెళ్ళాల్సింది. ఇప్పుడు మీకు అంతా అరిగిపోలేదు జాయింట్ అంటే వీ కెన్ గో ఫర్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్స్, కాండ్రో ఫిల్లర్స్, ఇటువంటివి ఇప్పుడు వాడుతున్నాం గ్రేడ్ 1 to 3 స్టేజెస్లో. దాని కూడా మెనిస్కల్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది. అంటే ఇంతకుముందు మెనిస్కస్ ట్రాన్స్ప్లాంట్ లేకుండే, అంటే మెనిస్కస్ అంటే బోన్ మధ్యలో ఉన్నది కుషనింగ్ లేయర్. సో దాన్ని కూడా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. యాజ్ ఫార్ యాజ్ మెనీ పీపుల్ వాంట్ ఏ న్యాచురల్ నీ ఆల్సో. సో దే ఆర్ మెథడ్స్ ఇప్పుడు. సో కంప్లీట్గా మెటల్ కాకుండా గ్రేడ్ 1, 3లో వీ హ్యావ్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ కాండ్రో ఫిల్లర్, మెనిస్కల్ ట్రాన్స్ప్లాంట్, కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయవచ్చు. సెకండ్లీ సమ్ పీపుల్ హ్యావ్ అబ్నార్మల్ బయోమెకానిక్స్, అంటే వాళ్ళది మోకాలు వంకర ఉండడం, బోవింగ్ అటువంటివి ఉంటుంది. దాన్ని కూడా బోలెక్స్, వాల్గస్ అట్లా ఉంటే దానికి మనం కరెక్ట్ చేసి హై టిబియల్ ఆస్టియాటమీ అని ఒక సర్జరీ, దాన్ని కరెక్ట్ చేసుకుంటే కూడా మీకు నీ పెయిన్ అనేది తగ్గిపోతుంది. యంగ్స్టర్స్ నీ రీప్లేస్మెంట్ చేసే అక్కర్లేదు. సైజ్ కూడా పెంచడానికి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? హైట్ అంటున్నారా? హైట్, యా హైట్ కొంతమందికి కొంచెం ఒక లెగ్ చిన్నదిగా ఒక లెగ్ పెద్దదిగా అలా ఉండేటప్పుడు సో మినిమం హైట్ ఏమైనా పెంచడానికి అక్కడ స్కోప్. డిఫార్మిటీ హైట్ పెరిగేదానికి ఇంతకుముందు లిజారో రింగ్ ఫిక్సెటర్స్ అనేది చాలా పాపులర్ టెక్నిక్ ఓన్లీ, కానీ దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇంటర్నల్ రాడ్ సిస్టమ్ అని కూడా వచ్చింది. అది చాలా కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ దాంట్లో. సో ఆటోమేటిక్ ఏఐ జనరేటెడ్ ఆర్ ఆటోమేటిక్ కంప్యూటర్ కంట్రోల్డ్ ఇంటర్నల్ రాడ్ సిస్టమ్ అనేది కూడా వచ్చింది. కంబర్సమ్ రింగ్ ఫిక్సెటర్ అంటే బోన్ చుట్టుపక్కల రౌండ్ రింగ్స్ లాగా పెట్టి డైలీ 1 mm ఇట్లా అడ్జస్ట్ చేస్తుంటూ బోన్ ట్రాన్స్పోర్ట్ అని ప్రొసీజర్. అది బోన్కి ఫస్ట్ కట్ చేసి ఇక్కడ ఫీమర్ కానీ టిబియా విల్ కట్ ద బోన్ సర్జరీతో, దెన్ 3 inches లెంత్ పెరగచ్చు. సో గ్రాడ్యువల్గా దానికి ఎక్స్టర్నల్ ఫిక్సెటర్ పెట్టి డైలీగా అడ్జస్ట్ చేస్తుండాలి. అది కొంచెం కంబర్సమ్. ఇప్పుడు ఇంటర్నల్ రాడ్ సిస్టమ్ అని కూడా వచ్చింది. అయితే ఆటోమేటిక్గా బయట ఒక డివైస్ పెట్టి దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బట్ దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ కాంప్లికేషన్స్. అది డిఫార్మిటీ ఉంటే ఓకే, బట్ కాస్మెటిక్గా కొంతమందికి షార్ట్ హైట్ పెంచుకోవాలంటే వాళ్ళకి కొన్ని ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి ఎనీ సర్జరీకి, లైక్ ఇన్ఫెక్షన్స్, నాన్ యూనియన్స్, ఇవన్నీ ఇఫ్ దే ఆర్ కనుక్కొని చేయాల్సి వస్తుంది. అన్లెస్ నీడెడ్ చేయొద్దు. బట్ ఇఫ్ డెఫినెట్లీ దే వాంట్ సైడ్ మీన్స్ దే షుడ్ అండర్స్టాండ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ద ప్రొసెస్. రైట్ సార్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి సర్జరీకి వెళ్ళడానికి భయపడేదానికి మెయిన్ కాజ్ ఏంటి అని అంటే, ఒకటి వాళ్ళు డయాబెటిక్ అయి ఉండొచ్చు. సో సర్జరీ చేయించుకున్న తర్వాత తొందరగా అది మానుతుందో లేదో, సో మళ్ళీ అదేమైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ మధ్యన దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కానీ వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు? సో అలా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రెసెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి? నీ రీప్లేస్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, మోకాలు మొత్తం అరిగిపోతే నీ రీప్లేస్మెంట్ వెళ్ళాలా. నీ రీప్లేస్మెంట్ అనేది హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ, వెరీ లెస్ అన్లెస్ యూ హ్యావ్ టు చూస్ అండ్ డూ కరెక్ట్లీ, ప్రాపర్ సర్జన్ ట్రైన్డ్ ప్రాపర్లీ డూయింగ్ దట్ ఆ సెంటర్లో చేసుకుంటే బెటర్. సెకండ్ థింగ్, ఇప్పుడు రోబోటిక్ ఉంది. ఇప్పుడు మా అక్కడ ఉన్నది క్యూఈస్ రోబోటిక్ సిస్టమ్ ఉంది. బర్బేస్ వరల్డ్లో ఇది మోస్ట్ అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్. అట్లనే వీఆర్ గెటింగ్ 1 more రోబోటిక్ సిస్టమ్ ఇప్పుడు. సో దిస్ రోబోటిక్ టెక్నాలజీ హెస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇప్పుడు ప్రెసెంట్గా. సో దీంట్లో ఏముంటుందంటే మినిమం బ్లడ్ లాస్, బోన్ కట్ తక్కువ, సిటీ బేస్లో మీ కట్స్ అనేది ముందే మీకు తెలిసిపోతుంది. సో అర్లీ రికవరీ, ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ మీరు విన్నట్టు. ఇది లైఫ్ కూడా ఎక్కువ. సో డెఫినెట్లీ అవైలింగ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు ద పేషెంట్. ఎట్ ద సేమ్ టైం ప్రాపర్ క్యాండిడేట్ కూడా ఉండాలా. దేర్ ఆర్ సర్టన్ క్రైటీరియా కూడా చూసుకోవాలి నీ రీప్లేస్మెంట్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డయాబెటిక్ పేషెంట్ అన్నారు. డయాబెటిక్ పేషెంట్కి కంట్రోల్లో ఉండాలా. HbA1c అనేది లాంగ్ టర్మ్ కంట్రోల్ టెస్ట్ అనమాట. అది మీకు 7 or బిలో ఉండాలా. 7 grams, 6.5 అంటే కంట్రోల్, టోటల్ కంట్రోల్. ఇప్పుడు మొన్న ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు 8 or 8.5, 9 ఉంటే చేయవద్దు నీ రీప్లేస్మెంట్. బికాస్ కొంతమంది ఏమంటారు, మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్ ఉంది కానీ HbA1c ఎక్కువ ఉంది, మీరు చేయొచ్చు కదా అని కూడా అడుగుతారు. నేను అది అట్లా కాదు. మీరు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మీరు షుగర్ కంట్రోల్ చేసుకోలేదంటే ఆఫ్టర్ పోస్ట్ ఆప్లో కూడా మీ ఇన్ఫెక్ట్ కావచ్చు నీ.
సో షుగర్ పేషెంట్ ఎస్పెషల్లీ మీకు అబ్సల్యూట్ కంట్రోల్ ఉంటేనే నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలా. దట్ షుడ్ బి ఐడియలీ చెక్ బై HbA1c గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ అంటాం, నాట్ RBC ఆర్ FBS ఫాస్టింగ్. సో అది 7 లోపల ఉండాలి, అది 6.5 ఐడియల్గా. సో అట్లా ఉంటేనే నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. అది సెకండ్, కొన్ని బాడీ వెయిట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది 100 పైన ఉంటారు, 120 130 kg వాళ్ళు. కొంతమంది కార్డియాక్ కండిషన్ ఉండొచ్చు. అంటే వాళ్ళ వెయిట్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే గానీ చేయరా? ఎస్, అంటే నా అక్కడ దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 120 kg సమ్ పేషెంట్స్ కమ్ టు మీ, వాళ్ళు నాకు నీ రిప్లేస్మెంట్ చేయాలంటే నేను ఫస్ట్ అడ్వైజ్ దెమ్ టు గెట్ రెడ్యూస్ ఆఫ్ పెయిన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏముంటుందంటే వాళ్ళకి సివియర్ పెయిన్ వల్ల వాళ్ళు నడవలేకపోతారు. సో డయటింగ్ వల్ల మీకు ఎక్సర్సైజ్ లేకుంటే మీ వెయిట్ కిందికి రాదు. సో ఇప్పుడు మేము చెప్తాం, బట్ హౌ విల్ దే రెడ్యూస్ వెయిట్ అనేది ఛాలెంజ్ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ సమ్ నాన్ ఆపరేటివ్ మెథడ్స్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ దిస్ ఇంటరిమ్ పీరియడ్. వాళ్ళకి ఇప్పుడు కూల్ లీఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది, మేము జెనిక్యులర్ నర్వ్స్కి నమ్ చేసేస్తాం. దాని ఎంబడ విస్కో సప్లిమెంటేషన్ ఇవ్వచ్చు జాయింట్లో. స్టెమ్ సెల్స్, PRP, గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ ఆన్ క్లినికల్ పెయిన్ రెడ్యూస్ చేయడానికి. బట్ దిస్ ఎఫెక్ట్ అనేది వాళ్ళకి సివియర్ గ్రాస్ ఆస్టియోఆర్థరైటిస్లో ఒక 1 year వరకు పెయిన్ రిలీఫ్ లేకుండా చేయవచ్చు. అది పెయిన్ రిలీఫ్ రెడ్యూస్ చేయవచ్చు. వాళ్ళు వాక్ చేసుకొని రెడ్యూస్ చేసుకొని మళ్ళీ నీ రిప్లేస్మెంట్కి వెళ్ళవచ్చు. అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వకుండా, బికాస్ పెయిన్ కిల్లర్స్ ఆర్ డెఫినెట్లీ లైక్ పాయిజన్స్. అది తీసుకోవడం వల్ల మీ కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ అన్నీ అయిపోతాయి. సో స్ట్రిక్ట్లీ ఐ డోంట్ రైట్ పెయిన్ కిల్లర్స్. సో ఇటువంటివి గ్రేడ్ 4లో. కొంతమందికి గ్రేడ్ 1 2 3 అయితే నీ రిప్లేస్మెంట్ అవసరం లేదు. గ్రేడ్ 2 అయితే ఇఫ్ దే ఆర్ విల్లింగ్, కాండ్రోఫిల్లర్ ఇస్ ఎక్సలెంట్ ప్రొసీజర్. దానికి మీకు 20 years లైఫ్ వస్తుంది అరగకుండా. కాండ్రోఫిల్లర్ జర్మన్ డెవలప్ సైంటిస్ట్ది చాలా మంచి ప్రొసీజర్ ఇది. సెకండ్ థింగ్, టోటలీ నాన్ ఆపరేటివ్ అయితే వీఆర్ యూజింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ ఆర్ మోర్ అడ్వాన్స్ దెన్ PRP. అడిపోస్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి. అయితే కాంబినేషన్ థెరపీ లాగా ఇవ్వచ్చు. విస్కోస్ సప్లిమెంటేషన్ కూడా ఉంది. అంటే ఒక హైల్రోనిక్ జెల్ లాగా ఉంటుంది, హైల్రోనిక్ యాసిడ్, విస్కోస్ సప్లిమెంటేషన్. దిస్ ఈజ్ ఫ్రమ్ మెనీ డికేడ్స్, ఇస్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇట్ ఈస్ అవైలబుల్. FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్, వెల్ యాక్సెప్టెడ్. సో దట్ యాక్ట్స్ యాజ్ ఎ లూబ్రికేషన్, విస్కోస్ సప్లిమెంటేషన్. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ గివింగ్. చాలా మంది దాంతో కూడా మంచి బెనిఫిట్ అవుతుంది, రాదర్ దెన్ డిపెండింగ్ ఆన్ పెయిన్ కిల్లర్స్. ఓకే, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? నో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్. ప్రాపర్లీ స్టెరైల్ కండిషన్లో ఆర్థోపెడిక్ సర్జన్ ఇస్తే బెటర్, అనే ప్రాపర్ OT సెటప్స్లో ఇస్తే నో ప్రాబ్లం. సార్, ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఆ ఇంప్లాంట్స్ ఏవైతే పెడతారో, ఇప్పుడు ఆ ఫారెన్ పేషెంట్స్కి కానీ ఇండియన్ పేషెంట్స్ కానీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్, నీ ఇంప్లాంట్స్ అనేవి డిజైన్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అండి. వీఆర్ పికింగ్ అప్ ఇన్ ఇండియా. సో లైక్ జిమ్మర్, స్ట్రైకర్, స్మిత్ అండ్ నెప్యూ, జాన్సన్, ఇటువంటి కంపెనీ పేర్లు ఉన్నాయి చాలా వరకు. సో మోస్ట్ ఆఫ్ దిస్ ఇంప్లాంట్స్ ఆర్ రీసెర్చ్డ్ ఇన్ ఫారిన్ పేషెంట్స్. అంటే వాళ్ళ హైట్ ఏమో 6 feet ఎక్కువ ఉంటుంది. సో వెన్ దిస్ డిజైనింగ్, దెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ నీ రిప్లేస్మెంట్, ఐ కీప్ ఇట్ దట్ ఫ్యాక్టర్ ఇన్ మైండ్. కొన్ని ఇంప్లాంట్స్లో ఏమైతే బోన్ కట్ అనేది, ఆ ఇంప్లాంట్స్ని బట్టి బాక్స్ కట్స్ అని ఉంటాయి కొంచెం. అంటే ఇప్పుడు మోకాల్లో వెన్ వీ ఫిట్టింగ్ దట్ థింగ్, వీఆర్ ఇంప్లాంట్ చేసేటప్పుడు, సో వెన్ వీ ఫిట్ ఏ నీ ఇంప్లాంట్, మేము అది నీ రిప్లేస్మెంట్ అనేది కంప్లీట్ అది మిస్నోమర్. అంటే మనం హార్ట్ రిప్లేస్మెంట్ అట్లా కాదు. అంటే వీఆర్ ఓన్లీ ఫిట్టింగ్ ఏ స్మాల్ నీ క్యాప్ అబవ్ అండ్ బిలో విత్ కరెక్ట్ మెజర్మెంట్స్. ఇప్పుడు రోబోటిక్తోని మెజర్మెంట్స్ తీసుకొని, సో వీఆర్ ఫిట్టింగ్ దట్. నౌ వీఆర్ లిగమెంట్ రిటైనింగ్ ఇంప్లాంట్స్, న్యాచురల్ ఇంప్లాంట్స్ చాలా ఉన్నాయి. సో దీంట్లో వెన్ వీఆర్ ఫిట్టింగ్, ఇప్పుడు ఈ థిక్నెస్ ఆఫ్ దిస్ ఫీమర్ అండ్ టిబియా కొంచెం ఫారినర్స్కి ఎక్కువ ఉంటుంది హైట్ ప్రకారం కంపేర్ టు ఇండియన్ పాపులేషన్. అప్పుడు ఏమవుతుందంటే ఈ బాక్స్ కట్ లోపల ఉన్నది ఒక బాక్స్ కట్ అంటాం. ఈ బాక్స్ కట్ అనేది వెన్ వీఆర్ ఫుటింగ్ ద సేమ్ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్, దానికి బట్టి ఇది కొంచెం ఇండియన్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువ బాక్స్ కట్ తీసుకోవాల్సి వస్తుంది. సో డిజైనింగ్ ఫ్యాక్టర్స్లో ఉంటుంది అనమాట అది. సో ఇది మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టండి, వీ హ్యావ్ టు చూస్ ద ఇంప్లాంట్. ఆ రేంజ్లో ఏది కరెక్ట్ ఫిట్ అవుతుంది, దట్ ఐ హ్యావ్ టు ప్లాన్. సో దీని ప్రకారం వీఆర్ డూయింగ్ సమ్ రీసెర్చ్ నౌ టు రీడిజైన్ ద ఇంప్లాంట్స్. లైక్ అట్లనే ఫీమేల్ పేషెంట్స్ ఫీమర్ జెండర్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అని కూడా వచ్చినాయి. అంటే వాళ్ళకున్న ఫీమర్ విత్ మేల్స్లో ఉండదు. సో లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ప్రకారం వీ హ్యావ్ టు డిజైన్ ద ఇంప్లాంట్స్ అండ్ యూస్ ఇట్. సో నౌ దిస్ ఈజ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. సో దీనికి టైలర్ చేయడానికి కొలాబరేటింగ్ విత్ జర్మనీ అండ్ మెనీ US అండ్ ఇంప్లాంట్ డిజైనింగ్లో రీసెర్చ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఇంప్లాంట్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది? నార్మల్గా వెల్ ఫిటెడ్ నీ ప్రాపర్ చేస్తే
చేస్తే బాడీ వెయిట్ ఓకే అండ్ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ క్యాన్ లాస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 15 years to 30 years. 20 years అయితే ఎవరేజ్, బట్ సమ్ టైమ్ ఇట్ క్యాన్ గో టు 25-30 years also. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్థోపెటిక్ రంగంలో వచ్చినటువంటి అత్యాధునిక చికిత్సా పద్ధతులు అన్నిటి గురించి కూడా ఎంత క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.